ఈ వీడియోలో మనము ఇంగ్లీష్లో సింగులర్గా ఉన్నటువంటి నౌన్ను ఫ్లూరల్గా మార్చేటప్పుడు చేసేటువంటి కొన్ని చేంజెస్ గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా గమనించండి. ఒక్కొక్క రూల్ను స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ది, plurals are formed by the following rules. Rule 1, for the words end with s, ss, ch, sh, o, x, we add es to the plural. అంటే ఏదైనా ఒక వర్డ్ ఎస్ కానీ ఎస్ఎస్ కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఓ కానీ ఎక్స్తో కనుక ఎండ్ అయితే ఆ పదానికి చివర మనము ఈఎస్ను యాడ్ చేసి ఫ్లూరల్గా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బస్, బస్సెస్, గ్లాస్, గ్లాసెస్, బ్రాంచ్, బ్రాంచెస్, మ్యాంగో, మ్యాంగోస్, బ్రష్, బ్రషెస్, ఫాక్స్, ఫాక్సెస్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే బస్ అనే వర్డ్లో ఎస్తో ఎండ్ అయింది కాబట్టి రూల్ ప్రకారం ఈఎస్ యాడ్ చేశాం. అదేవిధంగా గ్లాస్ అనే వర్డ్లో ఎస్ఎస్ అనేటువంటి లెటర్స్ తోటి ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ యాడ్ చేశాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, పదాల చివరన ఎస్ కానీ ఎస్ఎస్ కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ ఉన్నట్లయితే ఈఎస్ యాడ్ చేస్తాం. నెక్స్ట్, రూల్ 2, for the words end with f or fe, remove f, fe and add ves to the plural. ఇక్కడ రూల్ ఏంటిదంటే, ఏదైనా ఒక వర్డ్ ఎఫ్ తోటి కానీ ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయితే అప్పుడు మనము ఆ ఎఫ్ను ఎఫ్ఈని రిమూవ్ చేసి ఆ పదాలను ఫ్లూరల్గా మార్చడం కోసం ఆ వర్డ్స్కు చివర మనము వీటిని తొలగించి విఈఎస్ను రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లీఫ్, లీవ్స్, ఇక్కడ ఎఫ్ను తొలగించి విఈఎస్ను యాడ్ చేశాం. ఎల్ఈఏఎఫ్ లీఫ్, ఎల్ఈఏ విఈఎస్. ఇంకా వైఫ్, వైవ్స్, నైఫ్, నైవ్స్, థీఫ్, థీవ్స్. సో ఈ విధంగా ఎఫ్ ఎఫ్ఈతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్కు మనము ఆ ఎఫ్ ఎఫ్ఈని తొలగించి విఈఎస్ను యాడ్ చేస్తే అవి ఫ్లూరల్గా చేంజ్ అవుతాయి. నెక్స్ట్, రూల్ 3, ద వర్డ్స్ ఎండ్ విత్ వై. వై లెటర్ తోటి ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ గురించి నేర్చుకుందాం. ఇఫ్ వై ఈజ్ ప్రిసైడెడ్ బై ఏ ఓవెల్, యాడ్ ఎస్ టు ద ఫ్లూరల్. అంటే వైకి ముందు ఓవెల్, ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఉంటే వాటిని ఫ్లూరల్లోకి మార్చాలంటే ఎస్ కలపాలి. ఒకవేళ ఇఫ్ వై ఈజ్ ప్రిసైడెడ్ బై కాన్సోనెంట్ సౌండ్, రిమూవ్ వై అండ్ యాడ్ ఐఎస్ టు ద ఫ్లూరల్. ఒకవేళ ఏదైనా వర్డ్ వై తోటి ఎండ్ అయ్యి దాని ముందు కాన్సోనెంట్ కనుక ఉన్నట్లయితే, ఓవెల్ కాకుండా కాన్సోనెంట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు వైని తీసేసి వైకి బదులుగా ఆ వర్డ్ను ఫ్లూరల్గా మార్చడం కోసం ఐఈఎస్ను యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం, చూడండి. బాయ్, బాయ్స్. ఇక్కడ బాయ్లో వై కంటే ముందు ఓ ఉన్నది. ఓ అనేటువంటిది ఏంటిది? ఓవెల్. సో మనం ఎస్ను యాడ్ చేసాం. అదేవిధంగా స్టోరీ, స్టోరీలో వైకి ముందు ఆర్ ఉన్నది అంటే కాన్సోనెంట్. సో ఇక్కడ ఏం చేయాలి, మనము ఐఈఎస్ను యాడ్ చేయాలి. వైకి ముందు కాన్సోనెంట్ ఉంటే ఐఈఎస్ను యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, STORIES, స్టోరీస్, స్టోరీ, స్టోరీస్. టాయ్, టాయ్స్. డే, డేస్. ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీస్. ఇండస్ట్రీ, ఇండస్ట్రీస్. మంకీ, మంకీస్. కీ, కీస్. డాంకీ, డాంకీస్. సో వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రూల్ ఎలా అప్లై అయ్యిందనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనము నాన్ ఫ్లూరల్ వర్డ్స్ గురించి నేర్చుకుందాం.
నాన్ ఫ్లూరల్ వర్డ్స్ అంటే ఆల్వేస్ సింగులర్ వర్డ్స్, అంటే ఆ వర్డ్స్ ఎప్పటికీ సింగులర్గానే ఉంటాయి. అంటే ఇంతకు ముందు రూల్ లాగా వాటిని ఫ్లూరల్ చేయడం కోసం పదాల చివరన ఎస్ కానీ ఈఎస్ యాడ్ చేయడమో లేదంటేనేమో ఐఈఎస్ యాడ్ చేయడమో అలాంటివి ఇక్కడ పనిచేయవు. సో ఆ వర్డ్ సింగులర్గానే ఉంటుంది ఎప్పటికీ, అంటే వాటికి ఎటువంటి సఫిక్స్లను మనం యాడ్ చేయవలసిన అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్ సింగులర్ లగేజే, లగేజెస్ అని రాయకూడదు. ఫర్నిచర్ ఫర్నిచర్, ఒక్క ఫర్నిచర్ అంటే సింగిల్ అయినా అదే రాయాలి, ఫ్లూరల్ అయినా అలానే ఉంటుంది. జ్యువెలరీ జ్యువెలరీ, షీప్ షీప్, నాలెడ్జ్ నాలెడ్జ్, కానీ నాలెడ్జ్ను నాలెడ్జెస్ అని రాయము. క్యాష్ క్యాషెస్ అని రాయము, క్యాష్. న్యూస్ న్యూసే. హెయిర్ హెయిర్. సీనరీ సీనరీ. మనీ మనీ. డీర్ డీర్, డీర్స్ అని రాయము. ఫిష్ ఫిష్. ఎయిర్ ఎయిర్. ఫైర్ ఫైర్. డజన్ డజన్, డజన్ను డజన్స్ అని రాయము. ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనే, ఇన్ఫర్మేషన్స్ అని ఉండదు. అదేవిధంగా ట్రాఫిక్ ట్రాఫిక్. హోంవర్క్ హోంవర్క్. అడ్వైజ్ అడ్వైజ్. ఫ్లోర్ ఫ్లోర్స్. ఆక్సిజన్ ఆక్సిజన్. షుగర్ షుగర్. వాటర్ వాటర్. మిల్క్ మిల్క్. బటర్ బటర్. విజ్డమ్ విజ్డమ్. హెల్ప్ హెల్ప్. కరెన్సీ కరెన్సీ. పోయట్రీ పోయట్రీ. గ్రాస్ గ్రాస్. సాల్ట్ సాల్ట్. జర్నీ జర్నీ. సో ఇక్కడ నేను ఇప్పుడు చదివినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని మనం ప్లూరల్గా మార్చడం కోసం వాటి ఎండ్కు అంటే వాటి చివరన ఎటువంటి సఫిక్సెస్ను యాడ్ చేయం. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ను కానీ యాడ్ చేయకూడదు. యాడ్ చేసినట్లయితే ఆ వర్డ్ మిస్టేక్ అవుతుంది. సో వాటిని అలానే ఉంచాలి. ఓకే, అవి ఎప్పటికీ సింగులర్గానే ఉంటాయి. ఇంకా ఇక్కడ గమనించండి, ఫిష్ అంటే ఒకే రకం చేపలు. ఫిష్ అంటే ఒకే రకమైన చేపలు. ఫిషెస్ అంటే అనేక రకాల చేపలు. అంటే అక్కడ ఒకే రకం చేపలు ఉంటేనేమో ఫిష్ అంటాం. అలా కాకుండా అక్కడ రకరకాలైనటువంటి చేపలు ఉన్నట్లయితే అప్పుడు ఫిషెస్ అని చెప్తాం. ఇక్కడ పక్కన ఇచ్చాను చూడండి, ఒకే రకం చేపలు ఒకటి కంటే ఎక్కువగా ఉన్న ఫిష్ అనాలి, ఫిషెస్ అని అనకూడదు. ఇప్పుడు మనము ఆల్వేస్ ప్లూరల్ వర్డ్స్ని నేర్చుకుందాం. అంటే వీటిని ఎల్లప్పుడూ బహువచనంగానే వాడాలి, ఏకవచనంగా ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టకిల్స్ స్పెక్టకిల్స్. సిజర్స్ సిజర్స్. ట్రౌజర్స్ ట్రౌజర్స్. పోలీస్ పోలీస్. వెజిటేబుల్స్ వెజిటేబుల్స్. వెజిటేబుల్ అని ఉండదు, వెజిటేబుల్స్ అనే ఉంటుంది. సాక్స్ సాక్స్. పీపుల్ పీపుల్. గోగ్లీస్ గోగ్లీస్. ఓకే, సో ఈ వర్డ్స్ని ఎల్లప్పుడూ మనము ప్లూరల్గానే ఉపయోగించాలి, సింగులర్గా ఉపయోగించకూడదు. ఓకే, థ్యాంక్ యూ.